సాయినగర్ స్టూడియో అది కూడా తక్కువ బడ్జెట్ బ్యాచులర్స్ సింగిల్ పర్సన్ తక్కువ బడ్జెట్లో పోయేసి రాగలరా అనేసి చూసుకున్నాం ఈరోజు రాలేదు. ఫస్ట్ వస్తా అని చెప్పారు, మధ్యలో వరకు మళ్ళీ వస్తాను చెప్పి మళ్ళీ రాలేదు. సో కాబట్టి మనం ఈరోజు సాయినగర్ సింగిల్ పర్సన్ నేను ఒక్కనే పోతున్నాను. సో అది నేను పోగలనా ఎందుకంటే ఇంకా నాకు ట్రైన్ రావడానికి చాలా ఎక్కడికైనా పోవాలంటే ఒక గంట ముందే ఉండాలండి. ఎక్కడికైనా మనం పోవాలంటే ఫస్ట్ ఒక గంట ముందే ఉన్నామంటే మనకి చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే ట్రైన్ మిస్ అవ్వదు. మనం ఇంత దూరం వచ్చి ట్రైన్ మిస్ చేసాం అనుకోండి తర్వాత వేస్టే కదా. అందుకని ఈరోజు అనగానే పోదాం అనుకున్నాం. ఈరోజే వచ్చేసి ట్రైన్ లేట్ అయింది. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా వరకు ట్రైన్లో విశాఖపట్నం ట్రైన్ కూడా ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది. చాలా బాగుంది. ఇంకోటి ఏమంటే నేను వెళ్దాం అనుకుని ఈరోజు వచ్చేసి ఆల్రెడీ రూమ్ దగ్గర నుంచి ఫుల్ వానలు వచ్చింది. ఇంకోటి వచ్చేసి ఈరోజు నేను బయలుదేరదాం అనుకున్నాను. కాకపోతే నేను వచ్చిన తర్వాత ట్రైన్ కానీ ఇక్కడి నుంచే ఎక్కువసేపు పెడుతున్నాను అనుకుంటున్నారు కదా, కానీ ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుందో తెలియదు. వచ్చే వరకు వెయిట్ చేద్దామని ఎదురు చూస్తున్నాను. నేను కూడా ట్రావెల్ అనేది ఫస్ట్ టైం చేస్తున్నాను. నాకు కొంచెం భయంగానే ఉంది. ఎవరైనా చూస్తే ఏమైనా అంటారా కాకపోతే ఏమైనా అంటే ధైర్యం చేసిన ఏదో చేద్దామండి. ఏదైతే అది మనం ఎక్కడికైనా వచ్చేటట్టుగా ఉంటే ఫస్ట్ ఫుడ్ ఈ రెండు ముఖ్యం ఖచ్చితంగా చెప్తాను. ట్రైన్ వచ్చేస్తూ ఉంది. మనం వెళ్తున్నాము. ఇప్పుడే వచ్చింది. చాలా లేట్ అయిందండి ఈరోజు. అసలు మామూలుగా అయితే వచ్చేసి ఉంటుంది, బట్ కాకపోతే నేనే తొందరగా వచ్చినా అనిపిస్తుంది. కాదు, ట్రైనే చాలా లేట్గా వచ్చింది. వస్తాను ట్రైన్. చూసినా కదా చాలామంది ఉన్నారు జనాలు. ఇంతమంది జనాల్లో నేను వెళ్ళడం అంటే అసలు భయపడుతున్నారు. ఒక్కడే అంతమందిలో పోతావా అనేసి. ఏం చేద్దాం, పోవాలి, ట్రై చేద్దాం. అంతా ఉంది. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చేసి ట్రైన్ వచ్చింది. సాయినగర్ స్టూడియో తొందరగా నేను కదిలిందండి. లోపల ఆగిపోయింది. ఇట్లా నాగిరి ఏదో ఉండకుండా ఆగిపోయింది. ఇప్పుడే కదిలిందని వెంటనే చెప్పిన వెంటనే ఆగిపోయింది. పోయా అలాగే అర్థం కాదు. ఓకే, ఇప్పుడే లేసాం. పొద్దున్నే 7 అవుతుంది. యాక్చువల్లీ 10:30 గంటలు వెళ్ళిపోవాలి. ప్రతి రోజు కొంచెం లేట్గా పోతుంది కాబట్టి ఇప్పుడే కానీ పోవడానికి మంచిగా రెస్ట్ దొరికింది, బాగా దొరికింది. హ్యాపీగా ఎంజాయ్ చేసిన. అసలు నైట్ ఎక్కడ నిద్రపోతుందా దానికి లావాదేవీగా అదే చెప్తే నమ్ముకుంటుంది. దేవుడు నమ్ముకోకపోతే ఎక్కడైనా సరే మనకు ఒక స్థలం ఉంటుంది, మనకు ఒక ప్లేస్ ఉంటుంది. అది పీస్ఫుల్గా ఉంటుంది. అది బాబా విషయంలో నాకు అంటే నమ్మడం నమ్మకపోవడం కానీ నేను నమ్ముతాను. కాబట్టి నాకైతే నైట్ ఒక ప్లేస్ దొరికింది. నేను ఒక ప్లేస్ హ్యాపీగా నిద్రపోతాను. తెల్లారితో 7 గంటలకు లేచాను. నైట్ 1 గంటకు కొనుక్కున్నాను. నైట్ 12:30కేమో కొనుక్కున్నాను. తెల్లవారుజామున ఒక 7:30-8 గంటల నిద్ర లేదు. ప్లేసెస్ ఛార్జింగ్ కూడా పెడతాను. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది, పీస్ఫుల్గా. బయట వర్షం పడతాను కానీ హ్యాపీగా చూసుకొని పోతాము. ఇది ఇంకాసేపట్లో మనం ఆడి దిగిన తర్వాత మళ్ళీ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ గుడ్ మార్నింగ్. Arrive at 22:00 is running late by 30 minutes is expected.